చేసిన అన్న ధైర్యం ఉంది ఇప్పుడు. సో ఈ ధైర్యం నేను కన్వెన్షన్ వరకు క్యారీ చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ మల్లన్న, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, ప్రతి దగ్గర మాకు అండ ఇంతమందితో ఇంత ఫ్యామిలీని కలిపినందుకు థ్యాంక్ యూ మల్లన్న. అండ్ మోహన్ అన్న ఆల్వేస్ ఎక్కడున్నా సపోర్ట్, మోహన్ అన్న సపోర్ట్ అయితే ఫుల్ ఉంటుంది. అసలు సేవా డేస్ కానీ ఇక్కడ కానీ డిఫాల్ట్ గా తీసేసుకున్న మోహన్ అన్న ఉన్నాడంటే మేము ఓకే ఇట్లా చేయొచ్చు అని. సో థ్యాంక్ యూ మోహన్ అన్న, ఎప్పుడు ఏదో గైడ్ చేస్తున్నందుకు. అండ్ భరత్ భాయ్ మనకు ముందుంది కాకడాక్ ఫెస్టివల్, థ్యాంక్ యూ. అండ్ అట్లాంటి ఫుల్ సపోర్ట్ ఉన్నది 100% నాకు తెలుసు అది. సో అట్లాంటి భరత్ భాయ్ ఉన్నందుకు చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాంటి అందరినీ షాలెట్ కలుపుదాము, షాలెట్ ని తీసుకొద్దాం. థ్యాంక్ యూ. అండ్ వంశీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు ముందు నేను మైక్ మాట్లాడాలంటే నేను వెనక డోర్ ఉంటే డోర్ బయటికి వెళ్ళిపోయాడు, కాకపోతే వంశీ తీసుకొచ్చి మైక్ పెట్టేటాడు. ఆ మైక్ ఇచ్చే ముందు చెప్పేటాడు, నీకేమిస్తలేదు డోర్ ఏమి. నేను నిజమే అనుకోని అక్కడ కాన్ఫిడెంట్ గా పక్కన ఉండేటోని తీసుకొచ్చి అన్న ఏంటి 2 నిమిషాలు మాట్లాడేసి అయిపోతుంది, థ్యాంక్ యూ చెప్పేసి అయిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ ఇవ్వడం ఒకటి, అడుక్కునే దాంట్లో తీరి మాత్రమే చెప్పండి. ఈ రోజు ప్రాక్టికల్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ నెక్స్ట్ లెవెల్ కి రావాలని ట్రై చేస్తా. బట్ అది టఫ్, అది ఎంత టఫ్ నాకు తెలుసు. వంశీతో తిరిగినప్పుడు ఫండ్ రైజింగ్ ప్రతి ఊరికి పోయినప్పుడు ఒక రోజు ముందు పోయి, మా అందరికన్నా ఒక రోజు ముందు పోయి మొత్తం సెట్ చేసాం. మేము ఇంకా ఏం లేదు, అక్కడ పోయి నిలబడాలి. కాకపోతే అది చాలా టఫ్. మనీ ఇవ్వడం ఎంత ఈజీయో మనీ అడగడం అంత టఫ్. బట్ ఎస్ హోప్ఫుల్లీ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాం, బట్ చూసాము. సో అండ్ వంశీ ఉన్నాడు కాబట్టి ధైర్యం కూడా ఉంది, ఎందుకంటే ప్రతి దగ్గర అప్పుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ నుండి గైడ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఫ్యూచర్ కన్వెన్షన్ వరకు సక్సెస్ నాతో పాటు ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. అండ్ మా మొత్తం శ్రీనిభాయ్ లేడు, రాలేకపోయిన మెసేజ్ చేసిండు. బట్ వర్జీనియా చాప్టర్ లాంచ్ అప్పుడు శ్రీనిభాయ్ ఆతిథ్యము అండ్ అక్కడనే ఫండ్ రైజింగ్ చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనిభాయ్. మొత్తం ఎగ్జిక్యూటివ్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎంత స్ట్రాంగ్ టీమ్ అంటే ఎగ్జిక్యూటివ్ టీమ్ అందరూ చాలా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు మొన్న రీసెంట్ గా కన్వెన్షన్ జస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు మనోహర్ అండ్ గని ఒక సింపుల్ ఓవర్ వ్యూ ఇచ్చిన మా షాలెట్ టీమ్. ఇవాళకి కూడా అందరు చెప్తున్నారు, అబ్బా ఎంత బాగా చెప్పింది వీళ్ళు అంటే. జస్ట్ అది ఒక డిన్నర్, ఫార్మల్ డిన్నర్ లో 2 నిమిషాలు మాట్లాడండి అనగానే వాళ్ళు జాయిన్ అయ్యి మాట్లాడారు. ఇవాళ షాలెట్ టీం కూడా ఇంకా కూడా చెప్తున్నారు మనోహర్ థ్యాంక్ యూ. చెప్పిన కొద్దిగా ట్రావెల్ చేస్తున్నా కూడా టైం తీసుకొని చెప్పినావు. అండ్ గని ఆల్వేస్ ఉన్నావు, నాకు తెలుసు అది. షాలెట్ కి ముందు వస్తారని కూడా తెలుసు, అక్కడ ఉండి కూడా ఎన్నో సెట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బిహైండ్ ద సీన్స్ చాలా పని చేస్తున్నారు. అండ్ ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరి అందరూ మా షాలెట్ టీమ్ తో పాటు ప్రతి ఒక్కరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ చేసే ఈవెంట్స్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తున్న దీపిక థ్యాంక్ యూ వెరీ మచ్. వితౌట్ మీడియా ఇంత పబ్లిక్ కి పోదు, బట్ పోతుంది. ఎందుకంటే ఎంతో మంది అడుగుతున్నారు, ఓ ఎక్కడ చూసినా టీటీఏ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. సో అది రీచ్ అవుతుంది చేసే ఈవెంట్స్ కన్నా ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ ఎన్నో కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇంత కనెక్షన్స్ ని మనం ఇచ్చే బలం మన ఆర్వీపీస్ కి, ఓకే మేము ఉన్నాము అని. సో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే చాప్టర్ ఇదే ఫ్లో మనం కంటిన్యూ చేస్తాము. ఇంకా ఈవెంట్స్ ఏమన్నా భరత్ చెప్పినట్టు ఈవెంట్స్ అన్ని ఇప్పుడు మనము ఇన్సైడ్ చేసే టైం వచ్చింది. సో ఈ రోజు అంటే మేము కూడా బయట చేసాం, కానీ ఇప్పుడు లోపల చేస్తాం. ఇష్యూస్ వద్దు మనకు. సో మంచిగా అందరినీ సిటీ కౌన్సిల్ వాళ్ళందరినీ కలుపుకుంటూ చేస్తాం. సో ప్రతి ఒక్కరు ఏ ఈవెంట్ చేసినా సరే సిటీ కౌన్సిల్స్ ని ఎవరినైనా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు వస్తే కొద్దిగా మనకు కూడా ధైర్యం ఉంటుంది. సో అందరూ ఈవెంట్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం. మెయిన్ గా బతుకమ్మ బోనాలు అయిపోయింది. సో ఇప్పుడు ఫుడ్ డ్రైవ్ కానీ బ్లడ్ డ్రైవ్ కానీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి సో చేసుకుంటూ పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మొత్తం బలం ఆర్వీపీస్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎంతో పని చేస్తుంటారు. సో నేను వెనకాల ఉన్నా కూడా మొత్తం మీతోనే మా క్రెడిట్ వస్తుంది, క్రెడిట్ తీసుకుంటున్నాం. బట్ అందరు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క ఆర్వీపీకి ఉన్న ఒక 40 మెంబర్స్ ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ, ప్రతి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఎజెండా ఈ రోజు షార్లెట్ జరిగే బోర్డ్ మీటింగ్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు. సో ఈ రోజు మనకు జరిగేది టైం షార్ట్ ఉంది. 1:30కి శివ గట్టి చెప్పాడు 1:30 క్లోజ్ చేయాలంతే.
సో ప్రతి దగ్గర ఇన్వాల్వ్ చేస్తున్నాం శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కవిత గారికి ఒక్కటి చెప్పాలి, బతుకమ్మ బోనాలు చేసినాం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడ్ చేసినందుకు చాలా బాగా చేసిండు. అందరినీ కాల్ చేసి ఫాలో అప్ చేయడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కన్వెన్షన్ ఇప్పుడు కొత్త చాప్టర్ అప్డేట్స్ లో శ్రవణ్ అండ్ క్రాంతి ప్లీజ్ ఒకసారి లేవా. ఇద్దరు న్యూ చాప్టర్స్, అసలు న్యూ చాప్టర్స్ కూడా చేయలేదు. అసలు ఎంత బాగా చేసిందంటే అసలు అందరు లీడర్షిప్ మనం నెక్స్ట్ ఎనీ చాప్టర్ నుంచి మనం అందరూ రండి. ఎందుకంటే అసలు మినిమల్ గైడెన్స్ తో పాటు ఎంతో బాగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా ఫండ్స్ తెచ్చుకోవడం కానీ స్పాన్సర్స్ తెచ్చుకోవడం కానీ చాలా ముందుకు వచ్చి చేసాం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శ్రవణ్ గురించి ఇంకొకటి చెప్పాలి, ఎందుకంటే మొన్న అలబామా చాప్టర్ లాంచ్ చేసిండు, నెక్స్ట్ కొలంబస్ అండ్ నేషనల్ నేను చేస్తాను ఆల్రెడీ వాలంటీర్ చేసిండు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నరేష్ థ్యాంక్ యూ శ్రవణ్ తెచ్చినందుకు. దిలీప్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన క్రాంతి తెచ్చినందుకు. నెక్స్ట్ కొత్త చాప్టర్స్ లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీని అందరికి మయామీలో స్టార్ట్ అయినప్పుడు అనిల్ భాయ్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే నేను పోయి సెట్ చేస్తా అని. అనిల్ భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడి అక్కడ ఆర్గనైజేషన్స్ తో మాట్లాడి వాళ్ళని సెట్ చేసి తర్వాత వచ్చి అక్కడికి వచ్చి ఆ రోజు మయామీలో ఎంత ఎనర్జీ తీసుకొచ్చిందో పర్సనల్ గా చూసిన, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్నందుకు. అండ్ షార్లెట్కి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. మా ఊర్లో మీ ఫ్లైట్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే 1 వీక్ మేము చూసుకుంటాం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ బతుకమ్మ బోనాలు మనము ఆల్రెడీ అన్నీ చేస్తున్నాయి 10 years నుంచి, కానీ ఇంకా వాల్యూమ్ లో పెరిగింది, సౌండ్ లో పెరిగింది. అసలు ఎంత మంచిగా ఫీడ్బ్యాక్ అయితే జనాలందరూ అసలు నిజంగా టీటీఏ ఇంత బాగా చేస్తున్నా ఇన్ని చేస్తున్నా అంటున్నారు. సో 10th anniversary ఇంత పొగుడుతున్నారంటే 20th anniversary ఎట్లుంటుందో. మళ్ళా ప్లీజ్ కన్వెన్షన్ హాల్స్ కావాలి, మా హాల్స్ తెలియవు, చిన్న చిన్న చేయలేక మేము కూడా పోతున్నాం. ఎంతో మందికి సారీ చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు కొద్దిగా హాల్స్ టీటీఏ హాల్స్ బ్యాంక్స్ అట్లాంటివి కట్టిస్తే నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మేము కూడా ఒక చేస్తాము, అందరూ కలిసి ఒక పెద్ద హాల్స్ కట్టించాము, మనకి ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్త చాప్టర్స్ ఇంకా వస్తున్నాయి. సో దాంట్లో వాలంటీర్ చేసింది మన రఘు జాక్సన్విల్. నవంబర్ 1st కి మా జాక్సన్విల్ లాంచ్ ఉంది. సో అందరూ ఆల్రెడీ బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు, పాపం కష్టపడుతున్నారు, ఆల్రెడీ తీసుకొచ్చి అంత కష్టపడుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రవణ్ నాష్విల్ అండ్ మన కొలంబస్ అన్నారు. అండ్ ఇక్కడ చైతన్య లేదు, బట్ డెన్వర్ లీడ్ చేస్తుంది. సో November 21st డెన్వర్ ఉంది చాప్టర్ లాంచ్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా వస్తున్నాయి కొత్త చాప్టర్స్ కి, చాలా పొటెన్షియల్ ఉంది. సో ఒక్కొక్క బిఓడి కొద్దిగా టైం పెట్టి ఒక్కొక్క చాప్టర్ లాంచ్ లో కొద్దిగా లీడర్షిప్ తీసుకుంటే చాలా మంచిగా చేయొచ్చు అండ్ కొత్త చాప్టర్స్ చేయొచ్చు. సో ఒక్కటే ఏంటంటే నేను చెప్పేది, కొద్దిగా టైం ఉన్న వాళ్ళని, బిజినెస్ ఉన్న వాళ్ళని ముందుండి లీడ్ చేస్తే, ఇప్పుడు క్రాంతి కానీ శ్రవణ్ కానీ, క్రాంతి ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఉంది, సో చాప్టర్ స్టేబుల్ అయిపోతుంది. అండ్ శ్రవణ్ హ్యాస్ పిజ్జా షాప్స్, పిజ్జా రెస్టారెంట్స్ అండ్ గ్రాసరీ స్టోర్స్. సో ఎంతమంది స్పాన్సర్స్ దగ్గరికి పోతే వాళ్ళు ఆటోమేటిక్ గా బిజినెస్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సో అందరూ కొద్దిగా లీడర్షిప్ వస్తే మంచిగా ఉంటుంది. అండ్ కొత్త చాప్టర్స్ లాంచ్ చేసి ఎంతో మంది అడుగుతారు. మొన్న ఎవరో Sign19 నుంచి కాల్ చేశారు, అన్న మేము ఇక్కడ లాంచ్ చేయాలనుకుంటున్నాం అని. సో చాలా మందికి టీటీఏ ఇప్పుడు మనం పోయే అవసరం లేదు, వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఈ మిగతా చాప్టర్స్ లాంచ్ చేస్తే ఐఎమ్ కాన్ఫిడెంట్ మనకు నిజంగా కూడా టీటీఏ ఫ్యామిలీ పెద్దగా అయిపోతుంది, కన్వెన్షన్ ఈజీగా సక్సెస్ అవుతుంది, వేరే అవసరం లేదు, మనం సరిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో నెక్స్ట్ మన 2015 మళ్ళా మీరు వేసిన ఒక్క సీడ్, అది చూడండి ఎంత చిన్న సీడ్ వేసింది అసలు. అది చూసి ఆ 2015 వేసిన సీడ్ ఈ 10th anniversary లో ఒక చెట్టు అయింది. బట్ మన ఫ్యూచర్ కనిపిస్తుంది, అందరికీ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు తెలిసి అయితే, అది ఎంత పెద్ద ఫ్యూచర్ ఉందో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న, ఇంత మంచిగా. ఇప్పుడు ఈ 10th anniversary నుంచి నేను ఎక్కువ మాట్లాడాలనుకోలేదు, ఎందుకంటే ఎల్ఎన్ ఆల్రెడీ చాలా లిస్ట్ ఉంది అండ్ ఎల్ఎన్ చెప్తే చాలా క్లియర్ గా కూడా అర్థమవుతుంది. సో నేను చెప్పి దాన్ని జడగొట్టదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ సేవా డేస్, విశ్వ థ్యాంక్ యూ వెరీ మచ్ సేవా డేస్ లీడ్ చేస్తున్నందుకు. సో ఇంతవరకు ఎప్పుడు 2 years చేసేది, ఒక ఎవ్రీ అదర్ ఇయర్ చేసేది, ఒక ఇయర్ కన్వెన్షన్ అండ్ ఒక ఇయర్ సేవా డేస్ చేసేది. బట్ లాస్ట్ వంశీ దగ్గర నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. వంశీ లీడ్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్, లాస్ట్ ప్రెసిడెంట్ నేను ఎలక్ట్ అయినప్పుడు వంశీ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో టీమ్ ఫామ్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా చాలా ఊపు ఉత్సాహంతో ఉన్నారు. అప్పిరెడ్డి లీడ్ చేస్తా అన్నాడు. సో మల్లన్న, విజయన్న, మోహన్ అన్న అందరితో మాట్లాడి అదొకటి అప్రూవల్ చేయించుకోగలిగితే వాటర్కి వస్తుంది. ఇంకా కట్టి చేస్తే ఎవ్రీ మంత్ వస్తుంది.
సో ఇక్కడ చేసేదానికన్నా ఇక్కడ చేస్తున్నాం, ప్లస్ ఇండియాలో కూడా చాలా మంది చేసాము అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి సేవ మనకి ఎందుకంటే డొనేషన్స్ రావాలన్నా ఏం చేయాలన్నా అదే కీ. సో మన కన్వెన్షన్ ఇంత చేయడానికి ఇంత అమౌంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నారంటే మనం ఎంతో సేవ చేస్తున్నాము. సో సేవ చేసే దాంట్లో అందరూ హెల్ప్ చేయండి, అందరూ రండి, ఎవరు ఊర్లకు వాళ్ళు చేసుకుందాం. ఈ సేవా డేస్ అందరూ రండి. ఒక H1 ఇష్యూస్ ఉన్న వాళ్ళు తప్ప అందరు ఎవరికి పాసిబుల్ అయితే వాళ్ళు రండి. చాలా మంచిగా చేసాము, బాగుంటది. విశ్వ ప్రతి దగ్గర గెస్ట్ హౌస్ ఇవి అవి అన్ని సెట్ చేస్తున్నాడు అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. సో ప్లీజ్ ఎవరికి వీలైతే వాళ్ళు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ కన్వెన్షన్, ఇదే టెన్షన్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత టెన్షన్ తక్కువనే ఉంది, కానీ ఇప్పుడు మార్కెట్ బాగాలేదు అండ్ మిగతా ప్రోగ్రామ్స్ అన్ని పోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే అందరు కష్టార్జితం. ఒక్కొక్కరు ఇంతకుముందు 2 జాబ్ చేసిన వాళ్ళు ఇవ్వండి అని అనుకునేటోళ్ళం, ఇప్పుడు ఒక జాబ్ నుంచే ఇవ్వండి ఎంతో అంత. సో 3.5 million టార్గెట్ గోల్. కాకపోతే ఇది 3.5 అనేది పెద్దది, దాన్ని కొద్దిగా డివైడ్ చేసుకుంటే సిఎంఈ ఈసారి గట్టిగా మన ద్వారకానాథ్ అన్న నాగేశ్వర రెడ్డి గారిని కన్ఫర్మ్ చేసిండ్రు. సో అదే మనకి సిఎంఈకి చాలా ప్లస్. ఎందుకంటే ద్వారకానాథ్ అన్న మన నాగేశ్వర రెడ్డి గారు వస్తే ఎంతో మంది డాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆల్రెడీ. సో సిఎంఈ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము, దాన్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము త్వరలో. సో అది చేస్తే ఒక 300-400 డాక్టర్స్ ని దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు లీగల్ గా. వాళ్ళకి ఎవ్రీ హాస్పిటల్ వాళ్ళకి ఒక డొనేషన్ వాళ్ళకి ఇస్తారు ఎడ్యుకేషన్ కోసము. సో అది మంచిగా తెచ్చుకోవచ్చు, అదొకటి. అండ్ కార్పొరేట్ ఆల్రెడీ ఇక్కడ షార్లెట్ ఒక చిన్న టీం ఫామ్ అయింది, దాంట్లో విశ్వ లీడ్ చేస్తున్నాడు. సో కార్పొరేట్ ఫండింగ్ కార్పొరేట్ దగ్గర పోయి ఇక్కడ లోకల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అట్లా చాలా మంది ఇండియా ఫెస్టివల్ దానికి ఇస్తున్నారు. సో ప్రతి అరౌండ్ సో విశ్వ ఐటీ సర్వ్ లీడ్ చేసేటని విన్నాను, ఇంకా అడగలేదు, దాని గురించి మాట్లాడలేదు నేను. సో కానీ ముందుకైతే నన్ను ఎట్లా ముందుకు పంపిస్తున్నారు, నేను విషయాన్ని అట్లే ముందుకు పెడుతున్నా. కానీ ఒక 4-5 మెంబర్స్ గట్టి ఉన్నారు, ఆల్రెడీ టీమ్ ఐడెంటిఫై చేసాము. అండ్ వాళ్ళ ఇచ్చే ఐడియాస్ కానీ ఓకే కార్పొరేట్ ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి అన్నది చేస్తాం. సో ఇక్కడ అందరు లీడర్షిప్ అడుగుతున్నాము. సో కార్పొరేట్ లో ఎవరు కనెక్షన్స్ ఉన్నా కూడా విశ్వ కనెక్ట్ చేసేయండి, అంటే సేవా డేస్ తో పాటు మన కార్పొరేట్ ఫండ్స్ కూడా. అండ్ ప్రతి చాప్టర్ కొద్దిగా మనం మినిమైజ్ చేసుకోగలిగితే ప్రతి చాప్టర్ నుండి ఈజీగానే ఫండ్స్ తెచ్చుకోవచ్చు. మనకి ఎక్కువ అవసరం లేదు, ఒక 100 మెంబర్స్ ని 5,000 ఇచ్చేటోళ్ళని తెచ్చుకుంటే చాప్టర్ కి 500,000 అవుతుంది. అది ఎక్కువ అయితే అవన్నీ సేవా డేస్ వాడుకుందాము. కానీ ప్రతి చాప్టర్ మనకు మొత్తం 17-18 చాప్టర్స్ ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి. అండ్ నాకు తెలిసైతే ఈజీ అది, ఎందుకంటే డాక్టర్స్ ఉన్నారు ప్రతి ఊర్లో. షార్లెట్ లాంటి చిన్న ఊర్లోనే ఒక 500-600 డాక్టర్స్ ఉన్నారు. సో ఆ డాక్టర్స్ ని మనం ఒక దగ్గర తెచ్చుకోగలిగితే మనకు దాంట్లో కావాల్సింది ఒక 30 మంది. తర్వాత బిజినెస్ ఉన్నాయి, అందరికీ ఒక 1000 బిజినెస్ ఉన్నాయి దాదాపుగా. సో మనకు కావాల్సింది ఒక 30 మంది. తర్వాత ఇంకా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, తర్వాత ఇండివిజువల్స్ చాలా ఉన్నాయి. ఈజీ, నాకైతే ఈజీ అనిపిస్తుంది 3.5. కానీ మళ్ళీ చెప్తాడు నువ్వు మాట్లాడతావు, పైసలు మస్తు ఇచ్చేటోళ్ళు ఎవరు ఇయ్యారు, మాట్లాడే వరకే ఉంటారు కానీ పైసలు ఇవ్వాలని. కానీ వంశీ ప్రూవ్ చేసి చూపించిండు సియాటల్ లో, ఇప్పుడు షార్లెట్ లో ప్రూవ్ చేసే టైం వచ్చింది. షార్లెటే కాకుండా ప్రతి చాప్టర్. సో థ్యాంక్ యూ అందరికి. కొద్దిగా ప్రొయాక్టివ్ ఉండండి, బిజినెస్ మీటింగ్స్ పెట్టండి. నేను వస్తా, టైం ఉంది, అందరం వస్తాం. లీడర్షిప్ లో ఎవరికి వీలైతే వాళ్ళు వస్తాము, పోదాము. ఈజీ టఫ్ అయితే కాదు, డెఫినెట్ గా టఫ్ కాదు. అండ్ గ్యారంటీగా 3.5 కాకపోతే 3 million విజయన బడ్జెట్ వేసిండు ఆల్రెడీ. నువ్వు ఏం చేస్తావు నాకు ఏదో 3 million టార్గెట్ పెట్టిండు, అక్కడ 2.76 టార్గెట్ పెట్టింది. ఇదైతే నువ్వు ఎంత కట్ డౌన్ చేసినా దీనికన్నా తక్కువ పోదు. బట్ 2.7 గోల్ అంటే మనం ఒక 3.5 గోల్ పెట్టుకున్నాము. 3.5 అంటే మళ్ళా చెప్తుంటాడు, నువ్వు పెట్టుకో 100% గోల్ 60% వస్తుంది, చాలా గ్రేట్. సో చూసాం మనం ఎట్లా న్యూయార్క్ లో మీరు ఉన్నారు. పోయినసారి ఇన్వాయిసెస్ లా కట్ డౌన్ చేసి మరి ఫండ్స్ రైజ్ చేయించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి కూడా కొద్దిగా టఫ్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ టఫ్, ఇంపాసిబుల్, ఇట్స్ ఈజీ. సో చేద్దాం, కొద్దిగా స్ట్రాటజీతో పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మొత్తం నా బలం నా షార్లెట్ టీం. ఒక్కసారి షార్లెట్ టీం అందరూ ప్లీజ్.